సీత, గిరిజ తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాలంట. నీ నగలు ఇవ్వు. నా గదిలో ఉన్నాయి, తెచ్చుకో. వెళ్ళమ్మా, నీకు కావాల్సిన నగలన్నీ తెచ్చుకో. వెళ్ళు. అమ్మా అమ్మా, ఇందులో నగలు లేవే, ఉట్టి పెట్టే ఉన్నాయి. ఏమిటి, నగలు లేవా? లేకపోవడం ఏమిటి? నగలతో గదిలోనే పెట్టానత్తయ్య. మరి ఏమయ్యాయి? గది మింగిందా? గది ఎందుకు మింగుంటుంది? మింగవలసిన వాళ్ళే మింగుంటారు. ఎవరు మింగారో నేను తెలుస్తాగా. ఏమే, నిన్న సాయంకాలం నువ్వు మీ అన్నయ్య ఇంటికి వెళ్ళావా? వెళ్ళాను. నగలు తీసుకెళ్లావా? తీసుకెళ్ళా. ఓహో, నగలన్నీ తీసుకెళ్లి మీ అన్నయ్యకి ఇచ్చి ఇక్కడ నాటకం ఆడుతున్నావన్నమాట. ఇలా ఎంతకాలం నుంచి దోచి పెడుతున్నావే నా కొడుకు సొమ్ము? మా అన్నయ్య ఒకడు సొమ్ము కాసుపడే మనిషి కాదు. ఆయన ఆస్తే అనవసరమైన వాళ్ళందరికీ దోచిపెట్టాడు. దోచిపెట్టాడు. పెట్టినట్టే పెట్టి నిన్ను అడ్డం పెట్టుకుని లాక్కుంటున్నాడు. బాగా చెప్పావు, నిజంగా మాయగాడే. మాయగాడా? ఏమిటే మా అన్నయ్య చేసిన మాయ? మాడు చెక్కలు మామిడికాయ పచ్చడి కూడా గతిలేని మిమ్మల్ని ఇంట్లో పెట్టుకోవడం మాయా? చెక్కలు ముక్కలు చేసుకొని తను సంపాదించిన ఆస్తిలో సగం చెల్లెలికి ధారపడడం మాయా? తన చెల్లెలి కాపురం కోసం మొత్తం ఆస్తి మీ మొహం మీద కొట్టి తన దరిద్రం అనుభవించడం మాయా? ఆయన కాళ్ళు కడిగిన చోట నోళ్లు కడుక్కోవడానికి కూడా పనికిరారు. ఆయన గురించి మీరు మాట్లాడతారా? ఓహో, మీ అన్న గొప్పోడు, నగలు తీసుకోడు. మరి కాకులు ఎత్తుకుపోయాయా? ఏమో, ఈ ఇంట్లో ఉన్న ఎన్ని కాకులే, ఏ కాకి ఎత్తుకెళ్ళిందో ఏమో. అంటే ఏమిటి నీ ఉద్దేశం? దొంగతనం మా మీద అంట కడుతున్నావా? ఆ రోజు డబ్బు ఎవరు దొంగతనం చేశారు? డైమండ్ నెక్లెస్ కొట్టేసి మా వదిన మీద దొంగతనం అంట కట్టారు. వాళ్ళే ఈ దొంగతనం కూడా చేసుంటారు. ఏమిటి గొడవ? విన్నావట్రా, నీ పెళ్ళం ఎంతెంత మాట్లాడుతుందో. మన కూటికి గుడ్డకు గతిలేని వాళ్ళమంట. వాళ్ళన్న ఆస్తిని కాకుల్లా పడి దోచుకుతుంటున్నావట. ఆఖరికి మా మీద దొంగతనం కూడా అంట కట్టిందిరా. ఇంత మాటలు పడి ఇంట్లో ఉండాల్సిన కర్మ ఏమట్టిందిరా మనకు. దొంగతనం ఏమిటి? నగలన్నీ తీసుకెళ్లి వాళ్ళన్నీకిచ్చి మనం దొంగతనం చేసా ఉంటోందన్నయ్య. ఎంత పొగరై నీకు? మా పిన్ని మీద దొంగతనం అంట కడతావా? ఊరుకో బాబు, అది అసలు ఒట్టి మనిషిగా కాదు. దానికి ఏమైనా అయితే మన కొంప మునుగుతుంది. పదా, ఈ కొంప కన్నా ఆ క్లబ్బే నయం. అన్నయ్య, రఘు, అన్నయ్య, ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది రఘు. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యావు. పోస్టింగ్ కూడా ఇక్కడే వేశారన్నయ్య. చాలా సంతోషం రఘు. మీకు సంతోషమే కానీ నాకు కాదు. జరిగిన సంగతి ముందే తెలుసుంటే ట్రైనింగ్ మానేసైనా వచ్చేవాడిని. ఏమిట్రా నువ్వు అనేది? ఏమిటేమిటన్నయ్య, వాళ్ళు ఏదో వాగారని ఆస్తింతా వాళ్ళ కట్టబెట్టి కట్టుగొడ్డలతో వచ్చేస్తావా? ఎవరికిచ్చాను రా ఆస్తి? చెల్లెలకేగా. దాని కాపురం నిలబట్టడానికి ఆస్తి ఏంట్రా? నా ప్రాణమైన సంతోషంగా ఇస్తా. నీ గురించి నాకు తెలుసు అన్నయ్య, కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది. స్వార్థానికి హద్దులుంటాయి గాని త్యాగానికి హద్దులుండవు. సర్లే, అన్నాదమ్ములిద్దరు తర్వాత తీరిక మాట్లాడుకుందరు గాని నువ్వు ఇంటి భోజనం చేసి ఎన్నాళ్ళైందో ఏవో. రా, పోంచేదు గాని. టిప్పు సుల్తాన్. ఎస్ సార్, వస్తున్నాను సార్, ఇప్పుడే వస్తాను. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? బాగున్నావా? మళ్ళీ నువ్వే వచ్చావా? కూర్చో. ఏం తాగుదాం? ఏంటి తాగేది? ఎండను నిన్ను చూస్తేనే నాకు విషం తాగిన ఫీలింగ్ వస్తుంది. నానా గడ్డి తిని నేను సంపాదించిన టిప్పులన్నీ పోయి నీ దెబ్బకు అప్పుల్లో పడ్డాను. సరే, సరదాగా లాస్ట్ పందెం వేద్దామా? మళ్ళీ పందెమా? ఎందుకు బాబు? ఇప్పుడున్న అప్పులు చాలు. సరే, నీ అప్పులు ఎన్నో? ఎందుకండి? మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. అరే ఇదిగో, ఈసారి నువ్వు గెలిచావనుకో నీ అప్పులన్నీ నేను తీరుస్తా. నేను గెలిచాననుకో జస్ట్ ఒక క్వార్టర్ చాలు. జస్ట్ ఒక క్వార్టర్ చాలా? సరే, చెప్పు పందెం ఏమిటో. ఈసారి కంటిని పంటి కానిస్తా. కంటిని పంటి కనిస్తావా? సరే, ఆనించు. రెడీయా? చీజాపు. ఏరా, క్లబ్ పెట్టిన దగ్గర నుంచి పందారని నా ప్రాపర్టీ అంతా కాజేశావు. అరే భీముడు, వీడిని లోపలికి తీసుకెళ్లి నీకు వచ్చిన ఆటలు మొత్తం ఆడుకో. అప్పు సుల్తాన్, అప్పు సుల్తాన్. అరే భీముడు, పందెం నువ్వు వాడి కుడి చెయ్యి విరగదీయలేవు. అరే భీముడు, వాడి లెఫ్ట్ లెగ్ విరగదీయటం నీ వల్ల కాదు. ఒరే జపాల్, ఇక నీ లైఫ్ హడాల్. ఇప్పుడు వేస్తావరా పందెం? వేస్తా. ఇక నుంచి నీ జీవితంలో
అడుక్కు తింటాం తప్ప ఇంకేమి చేయలేవని పందెం. చేయబట్టో చెయ్యి పట్టో, ఇదిగో పావలా అడుక్కో అడుక్కో అడుక్కో. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం బాబు, దయచేయండి. నమస్కారం అండి. కూర్చోండి. రండి కూర్చోండి. కూర్చోండి. పర్వాలేదు. నువ్వు కూడా కూర్చో బాబు. మా అమ్మాయి సరోజ మీకు తెలుసు కదా? నాకెందుకు తెలియదండి, చాలా చురుకైన అమ్మాయి. అందంగా కూడా ఉంటుంది. ఇప్పుడు అది ఒక మొండి పట్టు కూర్చుందమ్మా. ఒక్కటే కూతురై ఉంటుంది, గారాబంగా పెంచుంటారు. ఏ కొండ మీద కోతినో కోరి ఉంటుంది. ఆ కోతి ఎవరో కాదండి, రవి తమ్ముడు రఘు. అవును రవి, నీ తమ్ముడు రఘుని నా అల్లుండి చేసుకోవాలన్న ఉద్దేశం నాకు మొదటి నుంచే ఉంది. నీతో విజయమా? నీ అంతస్తు ఏమిటి, ఇప్పుడు మా అంతస్తు ఏమిటి? ఇప్పటి నీ ఆర్థిక పరమైన అంతస్తుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండే నీ మానసిక అంతస్తుల గురించి ఆలోచించాను. ఆ అంతస్తు అందుకోవడానికి నా 2 చేతులు చాలవేమో. అదంతా మా మీద మీకున్న అభిమానం. తమ్ముడు వచ్చిన తర్వాత అలాగే. అవసరం లేదు, వాళ్ళు చాలా అడ్వాన్స్ లో ఉన్నారు. అసలు మనం ఇప్పుడు అడ్వాన్స్ గా చేయాల్సింది ముహూర్తాలు పెట్టుకోవటమే. అలాగే మీ ఇష్టం. సరే నేను బయలుదేరతాను. ఉండండి బాబాయ్ గారు, కాఫీ తీసుకొస్తాను. వద్దు లక్ష్మి వద్దు, గట్టికితే అతకదంటారు. ఇప్పుడు కనుక అతక్కపోతే అక్కడ నా కూతురు ఒక మెత్తు కూడా అరగనివ్వదు. హాయ్ శంకర్. హాయ్. హాయ్. మా బావ తరపున 5 లక్షలు నీ చేతిలో పెడుతున్నారు. ఇక ఈ డబ్బు మీ బావది కాదు, నాది. ఈ రూపాయల్ని పాపాయిల్లా మార్చి పాపాయిల్ని రూపాయిల్లా పెంచి పెద్ద చేసే బాధ్యత నాది. ఏం చేసినా మీ ఇష్టం, మా బుజ్జి ఇష్టం. థ్యాంక్ యూ. ఈ పోలీసు ఉద్యోగం ఉంది, ఇది నేరాల బురదలో తామర పువ్వు లాంటిది. మనం అంటి అంటనాడుకు తిరుగుతున్నాయి. ఎస్ సార్. ఇంకో విషయం, మన ఊళ్ళో ఉన్న సిటీ క్లబ్ కి ఏదో ఒక స్మగ్లింగ్ గ్యాంగ్ కి లింక్స్ ఉన్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందయ్యా. ఎందుకైనా మంచిది దాని మీద ఒక కండిషన్. బాబు ఏమిటి సుబ్బమ్మ, చెల్ల ఎలా ఉంది? ఏం చెప్పను బాబు, ఆ తల్లి కట్టాలు చూడలేకుండా ఉన్నాను. నిండు చూలాలు, ఆ తల్లి ఆలనా పాలనా చూసేవాళ్ళు లేకపోగా ఆ మహాతల్లి కాంతమ్మ సీతమ్మను రాచి రంపాన పెడుతుంది బాబు. మరి ఇదంతా చూసి రాజులా ఊరుకుంటున్నాడు. ఆయన రోజు తప్పదాగి వస్తాడు, ఆ కాంతమ్మ చెప్పిందల్లా నమ్మి సీతమ్మను గొడ్డును బాదినట్టు బాతున్నాడు. పగలు రాత్రి ఆ సిటీ క్లబ్ లోనే తప్పదాగి పడుంటున్నారు బాబు.